నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నిరసన. త్రాగునీరు రావడం లేదని విలపిస్తున్న గ్రామస్తులు. తాగుబోతులకు హెచ్చరిక, ఇక కన్నెపల్లిలో మద్యం నిషేధమే. సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్. ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్. నిరుపేద గర్భిణీ స్త్రీకి నీడా స్వచ్ఛంద సేవా సంస్థ పోషక ఆహారం అందచేత. ఆపరేషన్ కకార్ నరమేధాన్ని ఆపి శాంతి చర్చలు జరపాలి. బనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్, బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి. ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. సింగరేణి ఆర్చీ1 లో ముగిసిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1. డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు తెలియజేస్తూ ముఖ్యంగా బదిలీలు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలు, జాబ్ క్యాడర్, ప్రమోషన్ ఛానల్ వంటివి స్పష్టంగా లేకపోవడంతో ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బదిలీల ప్రక్రియతో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు, ధర్నాలు చేస్తూ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్టీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కోశాధికారిగా మాట్లాడుతున్నాను. ఈరోజంతా మేము గ్రామవాడ సచివాలయ ఉద్యోగస్తులంతా డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి కారణం, ముఖ్య ఉద్దేశం కూడా రేషనలైజేషన్ అనేటువంటి ప్రక్రియను తీసుకొని వచ్చి మాకు మా మంత్రివర్గ వాళ్ళు ఏం చెప్పినంటే ఇప్పుడే జరగవు ట్రాన్స్ఫర్స్ అని చెప్పిన తర్వాత కూడా మేమంతా ఇక్కడే స్కూల్లో పిల్లలందరూ జాయిన్ చేయించిన తర్వాత ఇప్పుడు వెంటనే బదిలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 5ని తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏం చేసిందంటే నేటు మండలి ఆప్షన్ తీసుకొని వచ్చింది. ఇది ఉద్యోగస్తులందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారింది. ఎందుకంటే ఎక్కడో పిల్లలు చదువుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఉన్నటువంటి ఇబ్బందులే మాకు ఉన్నప్పటికీ కూడా కనీసం మమ్మల్ని సీనియారిటీ లిస్టు కూడా ప్రకటించకుండా, ఎటువంటి సర్వీస్ రూల్స్ని ఫ్రేమ్ చేయకుండా కెరమెరి మండలంలోని ప్రజలు త్రాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 11 రోజులు గడుస్తున్నా ఇంతవరకు అందని త్రాగునీరు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని బాజేజరి, పాటకూడ గ్రామాల్లో గత 11 రోజులుగా త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించాలన్న ప్రభుత్వ హామీ ఈ 2 గ్రామాల్లో ఫలించకపోవడంతో ఆదివాసీ గ్రామస్తులు తీవ్ర అసంతృప్తితో సోమవారం ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డు మీద బైఠాయించిన స్థానికులు ప్రతిరోజు నీరు లేక తల్లడిల్లుతున్నాం, పిల్లలకు నీళ్లు దొరకట్లేదు, వృద్ధులు కష్టాల్లో పడుతున్నారు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం మిషన్ భగీరథ నీటి సరఫరా గత 11 రోజులుగా పూర్తిగా ఆగిపోయింది. ఎక్కడి నుండో నీళ్ల కోసం వెతుకుతూ తిరిగే పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు తెలిపినప్పటికీ ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనంతరం ప్రజలు మాట్లాడుతూ ఏళ్లుగా ఈ ఆదివాసీ పల్లెల్లోనే ఉన్నాం, ఇలాంటి నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. మిషన్ భగీరథ అంటూ గొప్పగా చెప్పుకున్నారు, కానీ అసలు బిందెల్లో నీళ్లు పడటమే లేదు. ఇలాంటిదే అయితే మేము ఎలా బ్రతుకుతాం అని ప్రశ్నించారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధిత గ్రామస్తులు ప్రభుత్వం, జిల్లా అధికారులను వేడుకుంటూ తక్షణంగా
నీటి సరఫరా పునరుద్ధరించాలని, సాంకేతిక సమస్యలు ఉంటే వాటిపై స్పష్టత ఇవ్వాలని, బాధ్యత వహించాల్సిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం ఒకవైపు, తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా ఆదర్శంగా చూపిస్తుంటే మరోవైపు ఆదివాసీ గ్రామాల్లో నీటి కొరతతో ప్రజలు రోడ్డెక్కడే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనే దానికి నిదర్శనం. నీటి కోసం బిందెలు పట్టుకొని నిరసనకు దిగే స్థితి రావడం పాలనా వైఫల్యాన్ని స్పష్టంగా చెప్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఈ నిరసనలు మరింత ఉధృతంగా మారే అవకాశం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. కన్నపల్లిలో ఇక మద్యం నిషేధమే. ఇది ఆ గ్రామ మహిళలు తీసుకున్న నిర్ణయం. తాగుబోతులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి నానా హింసలకు గురి చేస్తున్నారని మహిళలు ఈ నిర్ణయానికి వచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కన్నపల్లి గ్రామం ఒకప్పుడు శాంతియుతంగా కనిపించిన ఈ గ్రామం గృహహింసల, మద్యం దుష్ప్రభావాల వల్ల నరకంగా మారింది. కానీ ఇప్పుడు అదే గ్రామం నుండి మార్పు అరుపులు వినిపిస్తున్నాయి. మౌనం చీల్చిన మహిళల ధైర్యం ఇప్పుడు గ్రామానికి ఒక దిశగా మారింది. జూన్ 20, 2025 శుక్రవారం. ఇది సాధారణ రోజు కాదు. ఇది కన్నెపల్లి మహిళల ఆత్మవిశ్వాసానికి చరిత్రలో ముద్రపడిన రోజు. మద్యం తాగిన భర్తల వేధింపులు, అనుచిత ప్రవర్తనలపై బాధపడుతున్న పలు మహిళలు సమిష్టిగా సమీప పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఇల్లు నిండాల్సింది సంతోషాలతో కానీ మద్యం వల్ల భయం, కన్నీటి మాత్రమే మిగిలిందని వారు గుండెలు బాదుకుంటూ అధికారులను కోరారు. మా గ్రామాన్ని మద్యం నుండి కాపాడండి, ఇది మరొక మైలురాయి అని పేర్కొన్నారు. గ్రామ సభ ఏర్పాటు చేశారు. అక్కడ సమావేశమైన పెద్దలు, యువతలు, మహిళలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇకపై ఎవరు మద్యం అమ్మినా, తాగి దుర్వినియోగం చేసినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆ వ్యక్తులను గ్రామ సమాజం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇది కేవలం ఒక తీర్మానం కాదు, ఇది బాధితుల గళంగా మారిన న్యాయవేదిక. ఈ పోరాటానికి ప్రాణం పోసిన మహిళలు మోర్లె పద్మ, మందాడి జ్యోతి, మందాడి విమల, వాడాయి పాపాబాయ్, ఠాక్రే ఇందిరా, గుర్నులే వనిత, సిండేరు కుంభాయ్, తారాబాయ్, శ్రీరాముల పుష్ప, మోర్లె శకుంతల, మందాడి శారద, మందాడి లక్ష్మి, మోర్లే కిష్టాబాయ్, మోర్లె కళావతి, మోర్లె రేణుక, నాగోషి టీకాబాయ్ తదితర మహిళలు అందరూ కలిసి జ్ఞానం, ధైర్యం, నిబద్ధత ఇప్పుడు ఆ గ్రామంలో వెలుగుల వెళ్లను నాటుతోంది. ఈ ఉద్యమానికి పోలీసులు సానుకూలంగా స్పందించారు. మద్యం విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది ఒక్కరోజు పోరాటం కాదు, ఇది దీర్ఘకాలిక మద్యం నిర్మూలన పథకానికి తొలి అడుగు. మద్యం బాధితుల పోరాటం, మౌనాన్ని చీల్చిన మాట, కన్నెపల్లి మహిళల నిశ్శబ్ద చింతన ఇప్పుడు న్యాయ ఘర్షణగా మారింది. ఇది ఒక గ్రామ కథ కాదు, ఇది వేల గ్రామాలకు మార్గం చూపించే మరుగు వెలుగుల దీపం. మద్యం లేని గ్రామాలు శాంతి, సమానత, సంతోషానికి వేదికలు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రంలోగా నిన్ను చంపేస్తామంటూ హెచ్చరించాడు ఆ అగంతకుడు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రంలోగా నిన్ను చంపుతామని ఫోన్ చేసిన అగంతకుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి మావోయిస్టును అని చెప్పి బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి. రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన ఎంపీ రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమానికి హాజరైన రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ ఆ సమయంలోనే వచ్చింది. ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన రఘునందన్ రావు పిఏ రఘునందన్ రావుకు 912143352974 ఈ నెంబర్ తో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా ఏందో తెలియదు.
ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. బసంత్ నగర్ లో ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంటును నిర్వహించారు. బసంత్ నగర్ లో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ మరియు జానపద కళా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నరహరి తండ్రి స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం క్రీడా పోటీలను చేపట్టారు. క్రీడా పోటీలలో 16 జట్లు పాల్గొనగా ఫైనల్స్ లో ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ మేడారం కరీంనగర్ జట్ల మధ్య జరగగా మేడారం జట్టు విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రముఖుల చేతుల మీదుగా 50,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నరహరి ఐఏఎస్, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్య నారాయణరావు, తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర వీణాపాణి రమణమూర్తి మరియు రుక్మపట్ల నరసింహస్వామిలకు ప్రముఖుల చేతుల మీదుగా సరస్వతి పుత్ర బిరుదు ప్రదానం చేసిన నరహరి మరియు కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం యూట్యూబ్ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద గర్భిణికి పోషక ఆహారాన్ని అందించారు. సంజయ్ గాంధీ నగర్ ఒరియా గుడిసెలకు చెందిన 5 నెలల నిరుపేద గర్భిణి శ్రీ ఊర్వశికి మొదటి కాన్పు సందర్భంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన నీడా దాత ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతుల కుమార్తె హన్సిక పుట్టినరోజు సందర్భంగా వారి ముఖాల్లో సంతోషాన్ని నిరుపేద గర్భిణీ స్త్రీలలో చూడాలని, వారిలాంటి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని మంచి ఉద్దేశంతో గత నెల పోషక ఆహారం అందించిన విషయం అందరికీ తెలిసిందే. 2వ నెల కూడా బాదాం, పిస్తా, ఖర్జూరా, మదర్ హార్లిక్స్, పండ్లు, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద గర్భిణీ స్త్రీ పోషక ఆహారం అందకుంటే పిల్లలు పోషక ఆహార లోపంతో పుడతారని, అలాంటి పేద గర్భిణీలకు మొదటగా పోషక ఆహారం అందించి ఆరోగ్యవంతమైన పిల్లలకు నీడా గత 3 సంవత్సరాలుగా 9 మంది నిరుపేదలకు గర్భిణీలకు డెలివరీ అయ్యే వరకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఎక్కడ నిరుపేద గర్భిణులు ఉన్నా నీడా వంతు సహకారం తప్పకుండా అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్థానిక సంజయ్ గాంధీ నగర్ గోదావరికానికి చెందిన నిరుపేద గర్భిణి ఊర్వశికి గత నెల క్రితం మనం ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతులకు హైదరాబాద్లో వృత్తిరీత్యా ఉంటారు. తను ఒక బ్యాంకులో పనిచేస్తారు. సో వాళ్లకు పాప పుట్టిన సందర్భంగా లాస్ట్ టైం మాతృ దినోత్సవం రోజు ఈ కాబోయే అమ్మకు
పోషకాహారం పండ్లు అందించడం జరిగింది. అదే సందర్భంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2వ నెల కూడా పోషకాహారం అందించమని ధర్మపురి రమేష్ నాగలక్ష్మి దంపతులు ఆ పాప పేరు మీద అందించమని చెప్పారు. సో ఆ సందర్భంగా 2వ నెల కూడా పోషకాహారం అందించడం జరుగుతుంది. ఈ పోషకాహారం తీసుకొని ఆమె హెల్దీగా ఒక పండంటి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనియాలనే గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఉద్దేశాన్ని సపోర్ట్ చేసినందుకు రమేష్ నాగలక్ష్మి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శివాన్షి భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతురాలుగా అష్ట ఐశ్వర్యాలు అనుభవించాలని ఉన్నత విద్యావంతురాలుగా తను ఎదగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఆపరేషన్ కఖార్ నరమేధాన్ని ఆపి శాంతి చర్చలు జరపాలని కోరుతూ ఈ నెల 25న నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతర్గాం మండలం పెద్దంపేట పార్టీ కార్యాలయ ఆవరణలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కఖార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో ఈ నెల 25న జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎంఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్, పార్టీ మండల కార్యదర్శి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కఖార్ పేరిట కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని, ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టు నాయకులను అత్యంత దారుణంగా హత్యలు చేయడం బాధాకరమన్నారు. అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి మార్చి 2026 కల్లా దేశంలో మావోయిస్టులను ఏరువేత కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రభుత్వం పోలీస్ మిలిటరీ బలగాలను ఛత్తీస్గఢ్ కర్రెగుట్ట అడవులలో కుంబింగ్ చేయిస్తూ దొరికిన వారిని దొరికినట్టుగా అతి కిరాతకంగా చంపుతున్నారని దుయ్యబట్టారు. వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కఖార్ను నిలిపివేసి కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగు సదస్సుకు అధిక సంఖ్యలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కామ్రేడ్స్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు 25 ఇదే నెల 25 తారీఖున చలో వరంగల్ బహిరంగ సభ ఉన్నది. కావున ఈ యొక్క బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఈ యొక్క బహిరంగ సభ ఉద్దేశము ఏదైతే మావోయిస్టుల పేరుతో ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించి అడవుల భారత మధ్య రాష్ట్రాలలో ఏదైతే అడవిలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఆదాని, అంబానీ విదేశీ స్వదేశీ శక్తులకు అంటబెట్టడం కోసము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క సంపదను తరలించడం కోసము అక్కడున్న ఆదివాసీ గిరిజనులను, అమాయక గిరిజనులను మావోయిస్టుల పేరుతో వాళ్ళను కూడా అనేక మందిని హత్య చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా హత్య చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ కగారాన్ని ఏర్పాటు చేసి హింసను ఏదైతే కేంద్ర బలగాలను యుద్ధాలు చేస్తే బార్డర్ మీద ఉన్నటువంటి ఆ యొక్క బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ పెద్ద పెద్ద బలగాలను తీసుకొచ్చి ఈ యొక్క అమాయకమైన గిరిజనుల మీద హత్య చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆపరేషన్ కగారును నిలిపివేయాలని ఈ యొక్క మోడీ, అమిత్ షా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున 25 తారీఖున జరిగే వరంగల్లో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనేక ఈ సంవత్సరం జనవరి నుండి ఏదైతే అమిత్ షా, నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఆదివాసులపైన కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లు, మావోయిస్టు పార్టీని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా లేకుండా నిర్మూలిస్తామని ఇలా శపథం చేసినటువంటి అమిత్ షా ఇలా దానికి వ్యతిరేకంగా ఇలా ఏదైతే ఆదివాసులు తమ ఖనిజ సంపదలను ఇలా అనేక రాష్ట్రాల్లో ఆదివాసులు తాను నమ్ముకొని బతికేటువంటి ఆదివాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసులను ఇలా బూటకాపు ఎన్కౌంటర్లో ఇలా చంపివేయడం, అదేవిధంగా మావోయిస్టులను కూడా పట్టుకొని ఎన్కౌంటర్గా చేయడం. ఈ విధంగా ఎన్కౌంటర్ చేస్తే ఒక మావోయిస్టులే కాదు, ఎన్కౌంటర్ చేస్తే అటు ఇటు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక అట్లా కాకుండా ఇలా అనేక ఆశలు కల్పించి, అనేక భ్రమలు కల్పించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మల్ వ్యవస్థ పెంచుకొని ఇలా ఏదైతే బార్డర్ మీద ఉన్నటువంటి సైన్యాలను ఇలా ఆదివాసీ గిరిజనులను ఇలా ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను ఇలా ఏరివేత కార్యక్రమంలో ఇవాళ ఈ సంవత్సరం కాలంలో 500 పైచిలకు
బనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలకు స్పందించారు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జల దోపిడీకి గురైందని, గతంలో రాజశేఖర్ రెడ్డి కృష్ణాని దోచుకుపోతే నేడు చంద్రబాబు గోదావరిని దోచుకుంటున్నాడని, కాంగ్రెస్, తెలుగుదేశం రెండు తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలే, ఆ రెండింటి కలయికలో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టకరమని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆనాడు వందలాది మందిని బలికొన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్ సారథ్యంలో కాంగ్రెస్ ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఆనాడు అడ్డుపడ్డది చంద్రబాబు అని, తెలంగాణలో వలసలు, కరువు, కాటకాలు, ఆకలి చావులకు కారణమైంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. చంద్రబాబు రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణను దూసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశంలే అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఖచ్చితంగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సహకారం అందించాలని స్థానిక వాస్తవ్యులు ఇమ్మిడిశెట్టి శివాని కోరక, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు కంటి వైద్య నిపుణులైన భవ్యాన్ని కల్పించగా వెంటనే స్పందించి సమాజం పట్ల సేవా దృక్పథంతో సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యాన్ని అందించి ప్రజలకు తోడ్పాటును అందిస్తున్న డాక్టర్లకు మరియు వారి సిబ్బందికి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారి యొక్క సలహాలు, సూచనలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసిన నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు సాధు రమేష్ పటేల్, అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సోదరుడు రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1వ డివిజన్కు సంబంధించి ఒక ఫిజిషియన్ అలాగే ఒక కంటి డాక్టర్ను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పక్షాన అభినందిస్తూ ఉన్నాం. గౌరవ డాక్టర్లు కూడా మా గోదావరిఖనికి చెందిన వారే, చాలా రోజుల నుంచి గోదావరిఖనిలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో వారు ఇక్కడికి వచ్చి వారి సమయాన్ని కూడా కేటాయించి ప్రత్యేకంగా ఇంత శ్రమ తీసుకొని వచ్చినందుకు డాక్టర్లు ఇద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుని ఏదైతే ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిందో, ఈ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన పేద వాళ్ళందరూ కూడా, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నపిల్లలు ఎవరికి కంటి సమస్యలు వచ్చినా లేకపోతే ఫిజిషియన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా గౌరవ సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా అన్ని డివిజన్లలో ఏర్పాటు చేసే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన 60 డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేందుకు మేమందరం కూడా సంకల్పంతో ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇప్పించండి. పూర్తిగా ఏదైనా పేదవారుండి తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకున్న వారికి
వాళ్ళకు కొంచెం ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు తక్కువ డబ్బుతోటి ఆపరేషన్ చేసేటందుకు కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ అభ్యర్థిస్తూ ఉన్నాం. అలాగే గౌరవ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా రోజుల నుంచి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కళ్యాణార్లో. వారు కూడా ఎవరికైతే ఈ ఫిజిషియన్కు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి మీద ఏమైనా టెస్టులు ఉంటే కూడా కొంచెం ఫ్రీగా చేసి, ఎందుకంటే హౌసింగ్ బోర్డు కాలనీ అనేది ఇది ఒక R&R విలేజ్ లెక్క. ఇది రామగుండం నుంచి వచ్చి ఇక్కడ ఉంటా ఉన్నారు. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సర్వీస్ చేస్తే భవిష్యత్తులో మనం కూడా ఆరోగ్యంగా ఉంటామనేది ఒకటి ఆలోచన చేసి వీరందరికీ కూడా సహాయం చేయాలని. సింగరేణి RG1 లో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 నిర్వహించారు. ఈ యొక్క సీజన్ ముగిసింది. విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి RG1 లో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 నిర్వహించారు. ఈ యొక్క సీజన్ ముగిసింది. విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి RG1 ఏరియాలో నూతనంగా ఆవిర్భవించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో సీజన్ 1 పేరుతో 2025 ఏప్రిల్ 13 నుండి 2025 జూన్ 22 వరకు ప్రతి ఆదివారం గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఇన్ఛార్జ్ సిర్రా మల్లికార్జున్ పేర్కొన్నారు. గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం సింగరేణి RG1 ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లు OCP 5లలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులచే తమ ప్రతిభను వెలికి తీయడానికి గుర్తించేందుకు 3 నెలల పాటు గుర్తింపు సంఘం AATUCతో పాటు మిగతా సంఘాల సహకారంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా గత 3 నెలలుగా ప్రతి ఆదివారం జరిగిన RG1లోని మైన్స్ డిపార్ట్మెంటుల నుండి 9 జట్లు 22 లీగ్ మ్యాచ్ల అనంతరం ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ యొక్క ఫైనల్ కు GDK2 ఎన్క్లేవ్ టీం A మరియు GDK 11వ ఎన్క్లేవ్ టీం B పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో GDK2 ఎన్క్లేవ్ టీం ఫైనల్ విజేతగా నిలిచిందని, దీనికి స్పాన్సర్ గా గుర్తింపు సంఘం AATUC డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్ ట్రోఫీని స్పాన్సర్ చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా AATUC RG1 బ్రాంచ్ కార్యదర్శి RL పోషం 5,000 రూపాయలు, GDK 193 ఎన్క్లేవ్ AATUC ఫిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్ 5,555 రూపాయల నగదును ఇచ్చారని, వారికి మొదటి బహుమతిగా ట్రోఫీని మరియు 11,111 రూపాయల నగదు బహుమతిని విజేతగా నిలిచిన GDK 2వ ఎన్క్లేవ్ టీమ్ కు RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ మరియు AATUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ చేతుల మీదుగా అందజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.